ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం పసుపు పోపు పెట్టుకుంటున్నామండి ముందుగా. ఇవన్నీ పోపు అంతా ఫ్రై అయిపోయాక అందులో వాటర్ వేసుకోవాలి సరిపడా. మనకి ఎంత అయితే రసం కావాలో అంత వాటర్ వేసుకుని అందులో తగినంత చింతపండు వేసుకుని మరిగించుకోవాలి. అందులో సరిపడా బెల్లం, పంచదార, సాల్ట్ వేసుకుని మరిగించాలి. ఒక బాగా మరిగాక అలా 2-3 పొంగులు పొంగాక మరిగాక కొంచెం చింతపండులోని పులుపు అంతా అడ్జస్ట్ అవుతుంది కదా, మళ్ళీ మనకు అన్నీ సరిపోయింది లేదో ఒకసారి చూసుకుంటే చారు రెడీ అయిపోయింది మన చారు. లైక్ చేయండి, లైక్ చేస్తే కొంతమంది రీచ్ అవుతూ ఉంటుంది. లైక్ చేయండి.